హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. కింద ఈక్వల్గా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈక్వల్గా కట్ చేసుకోవడానికి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్ కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర 2.75 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అంటే హ్యాండ్కి కింద వైపున పై వైపున అటు ఇటు అవ్వకుండా ఈక్వల్గా వచ్చేదానికోసమని హ్యాండ్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కింద ఈక్వల్గా కట్ చేసేసుకొని హ్యాండ్ని కట్ చేసేసుకోవడం చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా కట్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిన అవసరం ఏం లేదు. నేను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అనేసి స్లోగా పెట్టాను వీడియో. హ్యాండ్ అయితే ఇలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మోడల్ కట్ మధ్యలో మిడిల్లో కట్ మోడల్ వచ్చింది కదా, అది డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదైతే ఓన్లీ లైనింగ్ పార్ట్ ఇది. అలాగే మెయిన్ పార్ట్ కూడా తీసుకొని అలాగే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని రైట్ సైడ్లో పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్కి లైనింగ్ టర్న్ చేసేసి పైన కూడా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేస్తున్నాను. కార్నర్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి, లేకపోతే షేప్ అనేది నీట్గా ఉండదు. కార్నర్ దగ్గర మంచిగా కట్టించుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టేశాను. అవి తీసేసుకొని హ్యాండ్ని టర్న్ చేసేసుకొని తిప్పేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. కార్నర్లో అయితే నీట్గా స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, మొన్న వీడియో పెట్టాను కదా ఫిష్ కట్ హ్యాండ్స్ అని, అది మిడిల్లో టోటల్గా కట్ చేసేయాలి. ఇదైతే మిడిల్లో కట్ చేయ అవసరం లేదు, కట్ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడైతే ఒక స్టెప్ తీసుకున్నాను 4 ఇంచెస్కి, మిడిల్కి మడిచేసి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో. ముందైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను. క్లాత్ అటు ఇటు అవ్వకుండా స్టిచ్ వేసేసుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టాలి. చూసారు కదా, ఒకటే తీసుకున్నాను నేను. తీసుకొని దాన్ని మొత్తం టర్న్ చేసేసాను. పైనది లోపలికి వెళ్ళేలాగా పిన్ హెల్ప్ తీసుకొని రైట్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా సేమ్. ఈ ఫ్రిల్సే హ్యాండ్కి లుక్ వచ్చింది అనమాట. హ్యాండ్ లుక్నంతా మార్చేసేది ఈ ఫ్రిల్సే. అయిపోయింది ఫ్రిల్స్ పెట్టడం అయితే. హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, ఆ హ్యాండ్కి ఇలాగ పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోవాలి అటు ఇటు జరగకుండా. చూసారు కదా, మిడిల్లో ఎలాగ పెట్టుకున్నానో షేప్ చూడండి. అలాగ పెట్టేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే, అయిపోయింది హ్యాండ్ అయితే. ఇంకా డ్రెస్కి అటాచ్ చేసేసుకోవడమే. చూసారు కదా, డ్రెస్కి అయితే అటాచ్ చేసేసాను. అలాగా ఇంకొకటి కూడా రెడీ చేసుకోవడమే. ఇప్పుడు హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. హ్యాంగింగ్స్ రెడీ చేసుకొని దానికి ఒక పూస అయితే అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి దాన్ని హ్యాండ్కి స్టిచ్ వేసేసుకున్నాను. నీడిల్తో స్టిచ్ వేసేసుకుంటున్నాను. పూస వేసుకోవడం అది ఆప్షనల్, మీ ఇష్టము. లుక్ అయితే బాగుంటుందని నేనైతే వేసాను. చూసారు కదా, హ్యాండ్ అయితే భలే వచ్చింది డిజైను. ఇంకో రెండో హ్యాండ్ కూడా అలాగే డిజైన్ చేసుకోవడమే, అంతే, చాలా సింపుల్. చూసారు కదా, నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.